ఎప్పుడైనా కానీ మన జనం ఒక గలం వినాలి. జనం యొక్క హార్ట్ బీట్ని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం చేస్తే బాగుంటుంది. సీఎం అనేది ఒక హార్ట్ఫుల్గా చేయాలి, జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఒక కక్షపూరిత కుట్రభావాలతోనే వాళ్ళు అది చేశారు, నేను ఇది చేస్తాను, అది కాదు. ప్రజలు కూడా ఇప్పుడు బతకడం కూడా కష్టంగా ఉంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక డిగ్రీ చదువుకున్న ఆయన కూడా ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వేస్తున్నాడండి. చిన్నపిల్లడు కూడా చేస్తాడు. ఒక అప్పు తెచ్చి ఇవ్వండి అంటే ఇస్తారు ఎవరైనా సరే. ఎవరైనా వచ్చి మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదేనంటే మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. 500 తెస్తే సరిపోయేది, ఇంటికి 500. ఇప్పుడు 500 కాదు, 1000 రూపాయలు ఉన్నా సరిపోవట్లేదు. సార్ నేను ఇప్పుడు యాక్చువల్గా పార్టీ పరంగా కాదు, యాజ్ ఏ సోషల్గా కానీ జనాల ఆలోచన విధానం కానీ ఎలా ఉంది అని అంటే, బట్ యాక్చువల్గా కంప్లీట్లీ వైజాగ్ ఈజ్ అ పీస్ఫుల్ సిటీ. కంప్లీట్గా డిస్టర్బ్ అయింది. అంటే వీళ్ళు రాజధాని అంటున్నారు, అంతా గందరగోళం చేశారు. యాక్చువల్గా మనకు ఒక ఇప్పుడు 5 years అయిపోయినా సరే రాజధాని అనేది లేదు లీగల్గా అనేది. యాక్చువల్గా ఎక్కడో రాజధాని, ఇక్కడో రాజధాని, అది మనకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఒక దగ్గర ఉంటే అన్నీ కూడా మనకనేది అంటే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది రాజధాని ఉండడం వల్ల. ఎవరైనా వచ్చి మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదేనంటే మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు ఇండస్ట్రీస్ అనేది ఇప్పటివరకు చూస్తున్న దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంది, ఒక ఐటీ ఇండస్ట్రీ ఏమైనా ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏమైనా ఉంది. ఏది కూడా ఈ 5 yearsలో వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది కూడా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అంటే యూత్కి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము మన గవర్నమెంట్ నుంచి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వెదర్ ఇట్ ఈస్ టీడీపీ అవ్వచ్చు, ఆర్ వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఆర్ బీజేపీ అవ్వచ్చు, ఇప్పుడున్న కూటమి అని అవ్వచ్చు. పబ్లిక్కి ఎప్పుడైనా ఉపయోగపడేటట్టు ఆలోచించాలి. కానీ అంటే మనం వచ్చాము, వాళ్ళు వచ్చారు, మనం కూడా అలాగే అడ్మినిస్ట్రేషన్ చేద్దాము అంటే అప్పులు తెచ్చేసి మనం యాక్చువల్గా మన పథకాలు పెట్టాము, అది కాదండి. ఎప్పుడైనా సరే ఒక కంపెనీస్, ఇండస్ట్రీస్ తెచ్చి జనాలకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాంట్లో మీరు పథకాలు ఇవ్వండి. అంతేగాని బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి మీరు చేయడం. ఒక చిన్నపిల్లడు కూడా చేస్తాడు, ఒక అప్పు తెచ్చి ఇవ్వండి అంటే ఇస్తారు ఎవరైనా సరే. దట్ ఈజ్ నాట్ ఎ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేషన్. పాలన అనేది ప్రజలకి చేరువుగా ఉండాలి. అప్పులు తెచ్చి ఇప్పుడు ఒకప్పుడు 500 తెస్తే సరిపోయేది, ఇంటికి 500. ఇప్పుడు 500 కాదు, 1000 రూపాయలు ఉన్నా సరిపోవట్లేదు. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఒకప్పుడు టిఫిన్ చేయాలని 20 రూపాయలు అయితే కడుపు నిండేది, ఇప్పుడు 50 రూపాయలు పెట్టినా కడుపు నిండట్లేదండి. సామాన్య మానవుడు ఒకప్పుడు 60 రూపాయలు ఉంటే మీల్స్ మీద ఇప్పుడు 100 రూపాయలు, ప్లేట్ మీల్స్ 100 రూపాయలు చేస్తున్నాడండి. అంటే ఏ విధంగా మనం కుటుంబాన్ని నెట్టుకు రాగలం సామాన్య మానవుడు అనేది. అంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ రేటు పెరిగిపోయి ఎంప్లాయ్మెంట్ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మెయిన్ ప్రజలకి. అలాగే మనం ఇండస్ట్రీస్ కానీ ఒక మంచి విజన్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఇవి మన ఇప్పుడున్న పరిపాలన అయితే నేను చూడలేదు. బట్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అంటే నేను ఏ పార్టీ కూడా కాదు, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వచ్చిన ఏ గవర్నమెంట్ సరే పబ్లిక్ని మంచి ఇది అవేర్నెస్ కలెక్ట్ చేసేటట్టు, ఆ విజన్ ఉండేటట్లయితే అలాంటి నాయకుడు అయితే మనకు అవసరం అని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశ ప్రకారం అయితే వాళ్ళ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మనకి ప్రజలకైతే ఏమీ చేయలేదు. ప్రజలు కూడా ఇప్పుడు బతకడం కూడా కష్టంగా ఉంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక డిగ్రీ చదువుకున్న ఆయన కూడా ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వేస్తున్నాడండి. ఒక బిగ్ బాస్కెట్ అక్కడ. యాక్చువల్గా ఒక డిగ్రీ హోల్డర్ ఎప్పుడు కూడా మంచి స్కిల్తో ఉండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, బీపీఓ కానీ ఏదైనా సరే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా అవి కూడా లేవు. అలాంటివి వస్తే మనం ఏదైనా న్యాయం చేయగలం. మనకున్న ఇప్పుడు సీఎం గారు అంటే యాక్చువల్గా ఆయన ఎప్పుడూ కూడా సీఎం అనేది ఒక హార్ట్ఫుల్గా చేయాలి, జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఒక కక్షపూరిత కుట్రభావాలతోనే వాళ్ళు అది చేశారు, నేను ఇది చేస్తాను, అది కాదు. ఎప్పుడైనా కానీ మన జనం ఒక గలం వినాలి. జనం యొక్క హార్ట్ బీట్ని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం చేస్తే బాగుంటుంది. నాయకుడు లక్షణం అలా ఉండాలి, ముందు చూపుగా ఉండాలి, ప్రజలకు అండగా చెయ్యి అందించినట్టు ఉండాలి. అది అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మిస్ అవుతున్నాయి. అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను సార్.